వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. జీవితంలో ఎవరితో ఉండాలో, జీవితంలో మనతో ఏది ఉండాలో, మనకు ఏదైనా కానీ జీవితంలో ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎంతవరకు అది మన జీవితంలో ఉండాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది మనం కాదండి, డెస్టినీ. ఆల్రెడీ అవన్నీ కూడా డిసైడ్ చేసే ఉంటాయి. కానీ మనుషులు మాత్రం చేయాల్సింది ఒకటే అన్నమాట. ఎప్పుడు ఏది నీతో ఉందో అప్పుడు దాన్ని నువ్వు నీ లైఫ్లోకి తీసుకొని ఆ ఆనందాన్ని ఆస్వాదించడం అనేది మాత్రమే నీ చేతిలో ఉంటదన్నమాట. అవునండి, డబ్బు ఉందనుకోండి, డబ్బు నీ చేతిలో ఉంటుందా? పెద్దవాళ్ళు అంటూ కూడా ఉంటారు, ఏమని అంటే లక్ష్మి ఎప్పుడు ఒక చోటని స్థిరంగా ఉండదు, అది ప్లేస్ మారుస్తూ ఉంటది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటారో తెలుసా? ఎందుకు అంటే ఎంతో పెద్ద కోటీశ్వరుడు కొన్ని విషయాల వల్ల సడన్ గా ట్రేడింగ్ పడిపోవడం వల్లనో, లేదంటే రాత్రికి రాత్రే తను పెట్టినటువంటి పెట్టుబడులు మొత్తం పడిపోవడం, ఏదో ఒకటి జరిగితే తెల్లారేపటికి బికారిగా మారే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సినిమాల్లోనే కాదండి, రియల్ లైఫ్ లో కూడా ఉంటాయి. రియల్ లైఫ్ లో జరగందని సినిమాలో చూపించరు అనమాట. ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక మూలన ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో ఒక మనిషికి జరిగే ఉంటాయి అన్నమాట. అందుకని మనము మూవీస్ లో వాటిలో అలా చూస్తూ ఉంటాం. కాబట్టి లక్ష్మి ఎలాగైతే ఒక చోట స్థిరంగా ఉండదో, ఎలాగైతే ఒక ధనవంతుణ్ణి బికారిగా మార్చేస్తుందో, అలాగే అది ప్రేమైనా రిలేషన్షిప్ అయినా మనము మంచిగా ఉన్నప్పుడే ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా గొడవలు వస్తూ ఉంటాయి, కానీ మళ్ళీ కలుస్తూ ఉంటారు, మళ్ళీ గొడవలు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని స్ట్రాంగ్ గా వాళ్ళిద్దరూ అనుకున్నంత సేపు మాత్రమే కలిసి ఉండగలరు. అది ఒక లివింగ్ రిలేషన్షిప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఎప్పుడైతే ఒకళ్ళు ఖచ్చితమైన డెసిషన్ తీసుకున్నారో ఈ ప్లేస్ లో మనం ఉండాల్సిన అవసరం లేదు, ఈ రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఒక్కరికి అనిపించినా కానీ ఆ రిలేషన్షిప్ ని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామా? చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్పాయిల్ చేసుకుని మన జీవితాన్ని నరకప్రాయంగా చేసుకోవడం తప్ప ఇంకోటి ఏమీ జరగదు, ఇంకోటి ఏమీ మనుషులము చెయ్యలేమన్నమాట. మనం చెప్తాము సహజంగా, అరే వదిలేయండి, జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనం చెప్తాము. కానీ అది అంత ఈజీ అంటారా? కాదండి. ప్రతి ఒక్క మనిషికి ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో ఆ సిచ్యువేషన్ ని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దాని పెయిన్ అనేది మనం ఎంత చెప్పినా కానీ ఆ రియలైజేషన్ వాళ్ళకి రాదనమాట. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి మనసు అనిపిస్తే తప్ప మనం ఎన్ని చెప్పినా కానీ విని ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేరనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, లైఫ్ లో ఏది శాశ్వతం కాదు, ఏది ఎంత టైం వరకు మన దగ్గర ఉండాలో అంత టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ ఉన్నంత కాలము మనిషిని అవ్వనివ్వండి, ఒక వస్తువుని అవ్వనివ్వండి, అది ఏదైనా అవ్వనివ్వండి, ఎంత విలువగా, ఎంత మంచిగా, ఎంత ఆనందంగా మనం దాన్ని చూసుకున్నామా, ఆ వాళ్ళు మనతో ఉన్నంత సేపు కూడా వాళ్ళని మనం ఎంత ఆనందంగా ఉంచామా కష్టపెట్టకుండా అనేది మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. వస్తువునైతే చాలా జాగ్రత్తగా పోగొట్టుకోకుండా ఎంత చక్కగా చూసుకున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్నే తీసుకోండి, వాళ్ళు ఎన్ని రోజులు ఏజ్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు బ్రతుకుంటారో, ఎన్ని రోజులు మనతో ఉంటారో అదంతా తెలియదు అనమాట మనకి. మనం బ్రతుకున్నంత కాలము ఏదేదో ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలని కలను కంటూ తీరా ఆ టైం వచ్చేటప్పటికి చూసుకోలేని సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళు పోయిన తర్వాత బాధపడుతూ ఉంటాం అనమాట. సో ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను అనమాట. ఒక్కొక్క రిలేషన్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనమాట నేను చెప్తుంది. సో ఇదండి, ఏంటి అంటే ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు కాబట్టి మనము ఇంకా ఏదో అనుకుంటూ ఉంటాము. కాబట్టి ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకొని ఏది ఎప్పుడు ఉండాలో, ఎప్పుడు వెళ్ళిపోవాలో మన చేతుల్లో లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. జీవితంలో ఏది కూడా మనకి శాశ్వతం కాదు, మన దగ్గర ఉండదు. సో ఉన్నంత కాలము కూడా వాటి విలువ తెలుసుకొని ఉండండి అనేది మన వీడియో సారాంశం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేసేయండి.